పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలు రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపింది. జిల్లా వ్యాప్తంగా 1,00,000 ఎకరాల పంట నష్టపోయినట్లు తెలుస్తోంది. మొండివాగు మిగిల్చిన విధ్వంసంతో లింగాయపల్లి నుంచి రాజంపేట మీదుగా మెదక్ వెళ్లే ప్రధాన రహదారి ఎక్కడికక్కడ అతలాకుతలమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రకృతి మిగిల్చిన బీభత్సం కామారెడ్డిని అతలాకుతలం చేసింది. ప్రస్తుతం మనం లింగాయపల్లిలో ఉన్నాం, కామారెడ్డి శివార్లలో ఉన్నాం. కామారెడ్డి శివార్లలో నేను మీకు మనం ఉన్న ప్రాంతము ఒక రోడ్డు, ఇది మొండివాగుతోని మొత్తంగా ఈ రోడ్ అంతా ఇప్పుడు మొండిగా మారిపోయి ఇక్కడి నుంచి వెహికల్స్ పోవడం కూడా చాలా ఇబ్బంది అవుతున్న దృశ్యాలను కూడా మనం కెమెరాలో చూడవచ్చు. ఎట్లా వస్తున్నారు అక్కడి నుంచి అనేది కూడా మనం గమనించవచ్చు. పూర్తి ఆ రోడ్ అంతా కూడా కొట్టుకపోయింది. అయితే ఇందులో నాసిరకమైన రోడ్లు వేయడము, రోడ్లపైనే రోడ్లు వేయడంతో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లతో పాటుగా ఈ కామారెడ్డిలో ఈ వరద, ఈ వాన మిగిల్చిన విధ్వంసం అనేది అసలు మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే మొత్తంగా విద్యుత్ లైన్లన్నీ కూడా ఎక్కడికక్కడ తెగిపోయినాయి, పూర్తిగా స్తంభాలన్నీ పడిపోయినాయి, దాదాపు పల్లెలకు కరెంటు కట్ అయింది. పంట 8 ఎకరాలు, ఇది ఒక్కటి ల్యాండ్, మీది 4 ఎకరాలు, 12 ఎకరాలు ఈడ పోయింది. ఈ వాగు పంటనే, ఆ వాగు మొత్తం కొట్టుకుపోయింది. ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ మొత్తం కొట్టుకుపోయింది సార్. ఈ రోడ్డు కంప్లీట్ మొత్తం బంద్ అయిపోయి కొట్టుకుపోయింది. ఆడ మొత్తం వాగు మొత్తం కొట్టుకుపోయి చెట్లు, రాళ్ళు, కంబాల గడికలు మొత్తం అలా పడిపోయినాయి. సాటర్ డబ్బులు, బీటర్ డబ్బులు మొత్తం పెట్టుబడితో సహా ఏం లేకుండా అప్పులు తెచ్చి పెట్టినాం. నాశనం అయిపోయింది, అన్ని ఖరాబ్ అయిపోయింది. ఒక ఎకరానికి 30,000 రూపాయలు మాకు నష్టపరిహారం కట్టేయాలి సార్. దయచేసి రేవంత్ రెడ్డి సారు, నీకు నమస్కారం సార్. ఒక ఎకరానికి 30,000 మొత్తం చూడండి మీరు. ఈ రోడ్డు కొట్టుకపోయింది, అక్కడ టవరు మొత్తం పంట నష్టము, మసాలా, లాగోడి, కేజీలు అన్నీ మొత్తం ఖర్చు. నాటు వేసిన కాడికి మొదలు పెడితే ఇప్పటికీ ఒక ఎకరానికి 30,000 రూపాయలు. అట్లాగా 100 ఎకరాలు ఉన్నాయి లింగాయపల్లి గ్రామంలో. మొత్తం అక్కడ తిమ్మప్పాసరి తెగిపోయి ఇట్లా వాగులకి వెళ్ళి చిన్నమల్లెడ్డికి వెళ్ళినాయి నీళ్ళు. అన్ని తెగిపోయి కరెంటు పోయినాయి, ఆ బంధాలు తెగిపోయినాయి, బోల్రు మొత్తం డబ్బాలు అన్ని కొట్టుకపోయినాయి. ఏం లేకుండా ఆశ లేకుండా కొట్టుకపోయినాయి. పెట్టి మరి ఎక్కలే లేకుండా అయిపోతున్నాయి సార్. మేము 10 సంవత్సరం ఇదే కష్టం సార్. మేము చేసుడు తప్ప మాకు వచ్చేది ఏం లేదు సార్. రెక్కల గల కష్టం చేసుడు పెట్టుడు తప్ప మాకు వచ్చేది ఏం లేదు సార్. ఇది ఎన్ని ఎకరాల్లో వేసిండ్రు? అది 2 ఎకరాలు సార్. మాకు ఎక్కువ 2 ఎకరాల పంట సార్. దీని మీద ఆధారపడతారు. ఇదే సార్, మాకు ఏది లేదు. మాకు పిల్లలు లగ్గరగా పెట్టుబడి పెట్టి నేను మొత్తం కుంగిపోయినా సార్. ఇది ముఖ్యంగా రైతులు వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధను మొత్తంగా వాళ్ళ మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కన్నీళ్లు వస్తున్నాయి వాళ్ళ ముఖాల్లో. మనం చూస్తే కనుక ఒక బాధ కనిపిస్తుంది. మొత్తంగా పంట పొలాలు కూడా ప్రతి ఏటా ఇదే సిచ్యువేషన్ అని చెప్తున్నారు. మరొక వైపు ఈసారి సృష్టించిన వరద, వాన ఖచ్చితంగా బీభత్సం సృష్టించింది, విధ్వంసం సృష్టించింది. తమ జీవితాల్లో వెలుగు ఎలా నిండుతుంది అని చెప్పేసి ఇప్పుడు అన్నీ కూడా వీళ్ళ ముందర ప్రశ్నలే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఆదుకొని కొంత సమాధానంగా నిలవాలని చెప్పేసి ఇక్కడ రైతాంగం కోరుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కామారెడ్డి.